अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में। हूँ आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज के खबरों की तफसीलात। हल्के संबली संगारेड्डी के कांग्रेस उम्मीदवार जग्गारेड्डी की दफ्तर जया रेड्डी ने कोंडापुर मंडल में अवाम से खिताब करते हुए कहा है कि कांग्रेस इक़्तिदार हासिल करने के बाद तमाम वादों को पूरा करेगी। लीजिए जया रेड्डी की तकरीर आपके सामने। అమ్మలకి అక్కలకి పెద్దలకి పార్టీ కార్యకర్తలకి మీడియా వాళ్ళందరికీ నమస్కారం। బాగున్నారందరూ? ఎట్లుంది టీఆర్ఎస్ ప్రభుత్వం? ఎట్లుంది పిల్లలు చెప్తున్నారు మరి రెండు బెడ్రూమ్లు వచ్చినా మీ ఊరికి అన్నారు కదా, ఇంటింటికి లక్ష ఎకరాలకి నీళ్ళు ఇస్తాను మరి వచ్చినాయా? రాలేవా? ప్రతి మండలానికి డిగ్రీ కాలేజ్ ఇస్తా అని చెప్పిండు టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో. అప్పుడు ఎలక్షన్ టైం వచ్చినా మరి రోడ్లు నేర్పించిండ్రా ఈ మధ్య? సమస్య ఉందా? జగ్గారెడ్డి గారు 33 కోట్లు పెట్టి కొండాపూర్ మండలికి శాంక్షన్ చేయించిన మంజీరా నీళ్లు, కానీ మీ దాకా రానియలేరు. అది ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు. వాళ్ళ కుళ్ళు జగ్గారెడ్డికి పేరు వస్తుందని, వాళ్ళకి పనిచేయాలని ఆలోచన ఉండదు. ఎవరి పేరు వస్తుందో వాళ్ళని ఎక్కడి నుంచి ఎక్కడ తగ్గియాలని చూస్తారు, కానీ పనులు చేద్దామా ప్రజలకు ఉపయోగపడదామన్న ఆలోచనే ఉండదు. మరి ఎందుకంత పెద్ద పెద్ద పనులు ఇచ్చినాం మనం? పుట్టిగా ఇట్లా అడిగేటోళ్ళని నిలదీసుకోవాలని జైలు పెట్టేనిక, మీకు పనులు చేయనిక, మీకు అవసరం రావాలి. కానీ ఇట్లా మాయ మాటలు చెప్పుకుంటూ చాలా మాటలు చెప్పిండు, ఏం కాలేవు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మీ అందరి కోసం. సంతోషమా మీ అందరికి? ఈరోజు నాన్న రాకపోయినా మీరందరూ లేట్ అవుతున్నా సరే మా కోసం ఎదురు చూసినందుకు చాలా సంతోషం. నిజంగా నాన్న వస్తే ఇంకెట్లుంటారో జగ్గారెడ్డి ఇంత అభిమానం చూపిస్తున్నారు. ఆయన వస్తే రాగరిగా మీరు ఇటుంటారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి వచ్చినాక 2000 పింఛన్ ఇస్తుంది. భార్య కానీ భర్త కానీ ఇద్దరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒకరికే ఇస్తుంది, ఇంటికి ఒకరికే ఇస్తుందంట, నేను విన్నా. అట్లా కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరికి వస్తుంది. 58 సంవత్సరాలు నిండిన వాళ్ళకి. సంతోషమా మీకు? ఉద్యోగాల గురించి మాట్లాడే ముందు జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 8 కంపెనీలు తెచ్చిండు కొండాపూర్ మండలికి. చాలా మంది వాళ్ళ ఉద్యోగాలు చేస్తున్నారు, చాలా మంది భవిష్యత్తు మంచిగా ఉన్నాయి. అవునా? మాటలు చెప్పే జగ్గారెడ్డి గారు ఎప్పుడు మాటలు చెప్పరు, చేసే చూపిస్తారు. ఆ నమ్మకంతోనే మళ్ళీ మీ ముందుకు వచ్చినాం. అప్పుడు పనులు చేసింది కదా జగ్గారెడ్డి గారు, కొంచెం గ్యాప్ వచ్చింది, పదవి లేదు కాబట్టి మీకు ఏం చేయలేకపోయాడు. మళ్ళీ మీరు నాన్నని ఆశీర్వదించి గెలిపిస్తే మళ్ళీ మీకు ముందుగా రోడ్లు కానీ అభివృద్ధి ఎట్లా చేసిండు, కంపెనీలు కానీ మళ్ళీ అదే విధంగా అంతే మంచిగా మీ అందరికీ సహాయపడతారు. సంతోషం మీ అందరికీ. మరి రియంబర్స్మెంట్ క్యాన్సిల్ చేయించు టీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టింది. మీ పిల్లలకి ఫీజు కడుతుండే అప్పుడు. కాబట్టి చాలా మంది ఇంజనీరింగ్ డాక్టర్లు కానీ చాలా మంది మంచి ఉద్యోగాలు ఉన్నారు. బట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అవి తీసేసింది. కాబట్టి సరే తీసేసింది మా పిల్లలు కాబట్టి మేము ఎట్లా చదివించుకోవాలని చాలా మంది అనుకుంటారు. సరే చదువు అయిపోయింది, డిగ్రీ అయిపోయిందో ఇంజనీరింగ్ అయిపోయిందో అనుకుందాం. జాబుల్లో మరి ఎట్లా ఇంట్లో కూర్చుంటారు? అంత కష్టపడి లక్షలు పెట్టి మీరు ఫీజులు కడితే ఇంట్లో కూర్చుంటే బాధ కాదా మీకు? బాధ ఉంటుంది కదా. ప్రతి తండ్రికి వాళ్ళు ఎంత కష్టపడితే పిల్లలకి చదివిస్తారు. కాబట్టి వాళ్ళు తీసేసారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ రియంబర్స్మెంట్ వస్తుంది, పిల్లల స్కాలర్షిప్లు కూడా వస్తాయి. దానికి ఏం తక్కువ కాదు. ఎందుకంటే పిల్లలే రేపటికి ఫ్యూచర్ కి అభివృద్ధి ఏదన్నా వాళ్ళే. కాబట్టి ఇంకా ఉద్యోగాలకు వస్తే 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. 1,00,000 ఇంటింటికి ఉద్యోగం రాదమ్మా, అంతమందికి ఉద్యోగాలు ఉండవు. మాటలు నమ్మకండి.
నిజం చెప్తున్నాను నేను. అంతమందికి ఉద్యోగాలు అంటే రావు నిజానికైతే. కాబట్టి 1,00,000 ఉద్యోగం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఉద్యోగం రాని వాళ్ళకి, డిగ్రీ కానీ ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళకి 3,000 వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కదా ఆదాయం. జాబ్ వచ్చేదాకా గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది. సంతోషమా మీ పిల్లలకి? ఇట్లా వస్తుందంటే సంతోషమే కదా మీ అందరికి. జగ్గారెడ్డి గారు వచ్చినాక మీకు మళ్ళీ రోడ్డు సమస్యలు ఉంటే ఏపిస్తాడు. ముందే ఏపించిండు. మళ్ళీ మీరు ఆయనను ఆశీర్వదించి మళ్ళీ పదవి ఇస్తే తప్పకుండా రోడ్లు వేపిస్తాడు. మీకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే అవి కూడా చేపిస్తాడు. దానికి ఏడా తగ్గడు. జగ్గారెడ్డి తగ్గడా? అయితే జగ్గారెడ్డి అవుతాడా? ఇంట్లో కూర్చుంటే అవుతాడా జగ్గారెడ్డి? ప్రజలు ఉంటారు కదా జగ్గారెడ్డి అయింది మరి. కాబట్టి ఆయన ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అట్లాంటి నాయకుడు మీకు దొరకడమ్మా. నిజంగా నేను అదృష్టవంతురాలే అట్లాంటి నాన్న దొరికినందుకు. మీరు కూడా అదృష్టం. అట్లాంటి నాయకుడు, జన నాయకుడు దొరికినందుకు. నాన్న చూడడానికి గంభీరంగా ఉంటాడేమో, అస్సలు కాదన్న గంభీరమే కాదు, ఏదో బయటకు అట్లుంటాడు. చాలా నెమ్మది మనిషి అయినా. మీరు అందరూ అంటారు అబ్బో జగ్గారెడ్డి అది ఇది అంటారు. కానే కాదైనా అసలు ఉన్నికర అట్లా ఉంటాడు. ఉండాలి మరి. ఇప్పుడు బతకాలంటే ఇక అట్లానే ఉండాలి కదా. పదవులు ఉన్నాయి కదా వాళ్ళకి, వాళ్ళని నిలదీయాలంటే కొంచెం గంభీరంగా ఉండాలి. కాబట్టి అట్లా ఉంటాడు తప్ప అట్లాంటి మంచి కాదు జగ్గారెడ్డి. అసలు స్వాతంత్రం లేని మనిషి. అంటే స్వాతంత్రం ఎప్పుడు కుటుంబానికి చేద్దాం అట్లా ఏముంటది, వాళ్ళకి ప్రజలకు చేద్దామని ఉంటది. ఆయనకు సంపాదించిన పైసలని ఎప్పటికీ ప్రజల కోసం ఖర్చు పెట్టే నాయకుడు అందుకే మీరు అందరు నాన్నని ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఇంత సమయమైనా మా కోసం వేచి ఉన్నందుకు నిజంగా సంతోషం. నాన్నొస్తే మీరు ఆగడం నాకు తెలుసు. కొన్ని రోజులు ముందు రాబోతున్నాను కాబట్టి నాన్నని ఆశీర్వదించండి, మళ్ళీ గెలిపియండి. మళ్ళీ ఎప్పటిలాగానే అత్తే చేస్తాం అట్లనే మళ్ళీ మీకు అందరికి మళ్ళీ చేసి పెడతాను. మీకు రోజు పండుగనే. జగన్ వస్తే ఎట్లుంటారు తెలుసు కదా. కాబట్టి నేను ఇంకా సెలవు తీసుకుంటూ చాలా ఊళ్ళు తిరిగేటివి ఉన్నాయి. ఇంకా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. రాత్రి ఎలక్షన్ కూడా వచ్చింది కదా, వాళ్ళు కష్టం లేదు. కేసులు అవి ఇవి అంటారు. మళ్ళీ వాళ్ళకి అన్ని మంచిగా జరుగుతాయి కాబట్టి